అసెంబ్లీలో గిరిజనుల సమస్యలపై ఎమ్మెల్యే గుమ్మడి సంధ్యారాణి మాట్లాడారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అయితే గత ప్రభుత్వంలో గిరిజనులకు జరిగినటువంటి అన్యాయం ఎంత దారుణం అంటే అధ్యక్ష, ఏ నిధులు ఇవ్వకుండా 5 సంవత్సరాలు గిరిజనుల్ని రాచి రంపాన పెట్టినటువంటి సైకో ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అధ్యక్ష. ఇది ఖచ్చితంగా చెప్పగలవు అధ్యక్ష, ఇది చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే మీరు ఇప్పుడు చాలా మంది ఏంటంటే రోడ్ల మీద గుంతలు పోడ్చాలి అని వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తున్నారు అధ్యక్ష. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం రోడ్ల మీద గుంతలు పూడుస్తున్నారు అధ్యక్ష. కానీ మా గిరిజన గ్రామాల్లో గుంతల మధ్యలో రోడ్లు ఉన్నాయి అధ్యక్ష గత 5 సంవత్సరాలను. ఇప్పుడు పూడ్చాలంటే ఎవరికి చేత కావట్లేదు అధ్యక్ష. కొత్త రోడ్డు వేయాలి తప్ప గుంతలు పూడ్చే సమస్య కూడా కనిపించట్లేదు అధ్యక్ష. అంత దారుణంగా మేము మోసపోయాం అధ్యక్ష. ఎందుకంటే డోలీ మోతలు కానీ, పిల్లల చదువులు కానీ, సప్లై నిధులు కానీ అన్నీ ఆగిపోయాయి అధ్యక్ష. కాబట్టి ఇవి 3 డిఫరెంట్ క్వశ్చన్స్. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి అధ్యక్ష, చెప్పాలి అధ్యక్ష దయచేసి. ఎందుకంటే ప్రజలందరికీ తెలియాలి అధ్యక్ష, గిరిజనులు పడుతున్నటువంటి కష్టాలు. గత 5 సంవత్సరాలు ఎంత కష్టాలు పడ్డారు, ఇప్పుడు ఈ 8 నెలల్లో ఎలాంటి నిధులు వచ్చాయి, ఎలా చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి అధ్యక్ష. తెలుగుదేశం పార్టీ ఆరంభ దశలో ఉండేటప్పుడు ఆదివాసీ సంక్షేమం అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో వ్యవహరించింది అనేది అందరికీ తెలిసిన సంగతి అధ్యక్ష. ఆ రోజు ఆదివాసీల వెనుకబాటు తలాన్ని తెలుసుకున్నటువంటి నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా అప్పుడు 1985లో జీవో నెంబర్ 275 ఇచ్చి ఆదివాసీల అభ్యున్నతికి ప్రోత్సహించారు అధ్యక్ష. ఆ రోజు గిరిజనుల హక్కులు కాపాడడానికి 1 of 70 యాక్ట్ తీసుకొచ్చి ఆదివాసీల పాఠశాల